బ్యాక్ టు న్యూస్. ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఢిల్లీ నుంచి వారణాసి వెళుతున్న విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఫ్లైట్ ను అత్యవసరంగా ల్యాండ్ చేశారు పైలట్. దీంతో ఎమర్జెన్సీ విండ్ నుంచి ప్రయాణికులను కిందకు దించారు. ఇక మరోవైపు బాంబు స్క్వాడ్ విమానంలో తనిఖీలు చేపట్టారు. రైట్, ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్నటువంటి ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఈ నేపథ్యంలో వెంటనే పైలట్ తిరిగి విమానాన్ని ల్యాండ్ చేసినటువంటి పరిస్థితి. ఇక లోపల ఉన్నటువంటి ప్రయాణికులను ఎమర్జెన్సీ విండో ద్వారా బయటకు పంపించారు. ఓవరాల్ గా ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇండిగో విమానానికి వచ్చినటువంటి బాంబు బెదిరింపుకు సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ ఏంటి? ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్నటువంటి ఈ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చినటువంటి వెంటనే అత్యవసరంగా ల్యాండ్ చేసి ఎమర్జెన్సీ విండో నుంచి కూడా ఈ ప్రయాణికులందరూ కూడా కిందకి దింపివేసి బాంబ్ స్క్వాడ్ అదే ఇండిగో విమానంలో పూర్తి స్థాయిలో తనిఖీలు చేపడుతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఒక అగంతకుడు ఎయిర్పోర్ట్ కి ఫోన్ చేసి ఈ విషయాన్ని తెలియజేయడంతో అప్రమత్తమైనటువంటి సిబ్బంది గాల్లో ఉండగానే కమ్యూనికేషన్ అధికారుల ద్వారా ఇండిగో పైలట్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో అత్యవసరంగా ఈ ఫ్లైట్ ని ల్యాండ్ చేసి దాంట్లో ఏవైనా నిజంగానే పేలుడు పదార్థాలు ఉన్నాయన్న కోణంలో కూడా ప్రయాణికుల లగేజ్ అక్కడే వదిలేసి కేవలం ప్రయాణికులు మాత్రమే ఎగ్జిట్ విండో ద్వారా బయటికి పంపించేసి ఆ ఫ్లైట్ లో ఉన్నటువంటి ప్రయాణికుల బ్యాగ్లను సైతం బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ కూడా తనిఖీలు చేపడుతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇది ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తుండగా ఈ బాంబు బెదిరింపు కాల్ వచ్చిందనేది కూడా కమ్యూనికేషన్ అధికారులు పైలట్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందనేది మాత్రం ఇండిగో ఎయిర్లైన్స్ ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకా కూడా ప్రస్తుతం బాంబ్ స్క్వాడ్ తనిఖీలు ఇంకా కొనసాగుతా ఉన్నాయి. విమానంలో మొత్తం 200కు పైగా ప్రయాణికులు దీంట్లో ఉన్నారన్నట్టుగా మాత్రం ఇండిగో ఎయిర్లైన్స్ ఈ విషయాన్ని ప్రకటించింది. ఇది ఫేక్ బెదిరింపు కాలా లేదా నిజమైనటువంటి కాలా అనే దానిపై కూడా మరోపక్క పరిశీలన చేపడతా ఉన్నారు. ఎవరైతే అగంతకుడు ఎయిర్పోర్ట్ కి ఫోన్ చేసి ఇండిగో ఎయిర్లైన్స్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఆ కాల్ కి సంబంధించినటువంటి విషయంపై కూడా ట్రేస్ చేస్తా ఉన్నారు. కొంతమంది సరదా కోసం, టైం పాస్ కోసం తమ పేరుని ఎక్కువగా సంపాదించడం కోసం ఈ రకమైనటువంటి యాక్టివిటీస్ కి పాల్పడతా ఉన్నారు. కాబట్టి ఈ యువకుడు కూడా ఆ రకంగానే ఏదైనా ఫేమ్ సంపాదించడం కోసమే ఈ తప్పుడు కాల్ చేసి ఇంతమందిని డైవర్ట్ చేశాడు అనే కోణంలో కూడా ఇండిగో ఎయిర్లైన్స్ యాజమాన్యం దీనిపైన అఫీషియల్ గా ఒక ఫిర్యాదు కూడా అందజేసినట్టుగా తెలుస్తుంది. పోలీసులు ఒక పక్క ఈ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ద్వారా వచ్చింది, ఏ భాషలో మాట్లాడాలనే దానిపై మాత్రం ఇండిగో ఎయిర్లైన్స్ నుంచి ఆ విషయాన్ని పోలీసులు ఇన్ఫర్మేషన్ సేకరిస్తా ఉన్నారు. ప్రస్తుతం అత్యవసరంగా ల్యాండ్ చేసినటువంటి ఈ విమానంలో ప్రయాణికులు వదిలేసినటువంటి లగేజ్ అన్ని కూడా బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపడతా ఉంది. బాంబ్ స్క్వాడ్ బృందాలు ఫ్లైట్ లోకి ఎక్కి ఇంకెక్కడైనా కనిపించని చోట ఏవైనా అమర్చారా, ఏదైనా పెద్ద మొత్తంలో ప్లాన్ చేస్తారా, ఏవైనా తీవ్రవాద సంస్థలు అనే కోణంలో కూడా బాంబ్ స్క్వాడ్ తనిఖీలు ఇంకా కొనసాగుతా ఉన్నాయి. తనిఖీలు ముగిసిన తర్వాత ఎలాంటి పేలుడు పదార్థాలు లేవు అని మాత్రం బాంబ్ స్క్వాడ్ క్లియరెన్స్ ఇస్తే మళ్ళీ ప్రయాణికులతో వారణాసి వెళ్తున్నటువంటి ప్రయాణికులందరూ కూడా అదే ఫ్లైట్ లో ఎక్కించుకొని మళ్ళీ వారణాసిలో వారిని వదిలిసిన తర్వాత దీనిపైన దృష్టి సాధించి ఫోన్ చేసి బాంబు ఉందంటూ కూడా భయానక సిచ్యువేషన్ క్రియేట్ చేసినటువంటి వ్యక్తి ఎవరనే దానిపై కూడా పూర్తి స్థాయిలో వివరాలు ఆరా తీసి అతను నిజంగానే తప్పుడు సమాచారం ఇచ్చినట్టయితే, ఇంతమందిని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసినట్టయితే ఖచ్చితంగా అతన్ని అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అతను అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. శివ.
అయితే రవితేజ, ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికలు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్, దేశమంతా కూడా కొంత హై అలర్ట్ కంటిన్యూ అవుతుంది. ఈ టైంలో ఈ రకమైనటువంటి బెదిరింపులు వస్తుండడం, గుజరాత్ లో కూడా ఉగ్రవాదులు కొంత పట్టుబడడం, ఇదంతా కూడా కొంత ఆందోళన కలిగించే అంశం కదా. అయితే భద్రతా దళాలు కొంత ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. మీరు చెప్పినట్టు ఇటువంటి కాల్స్ కనుక ఇఫ్ ఇన్ కేస్ ఫేక్ అయితే ఇటువంటి వారిని ఏ రకమైనటువంటి శిక్ష విధించాలంటారు? ఎందుకంటే తరచుగా ఇలాంటివి కూడా కొంత పరిపాటు అయిపోతున్న పరిస్థితి కదా. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఫేజ్ వైజ్ గా భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి క్రమంలో మొన్నటికి మొన్న ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్నటువంటి అహ్మదాబాద్ లో ఉన్నటువంటి విరాట్ కోహ్లీ కూడా భద్రతా సిబ్బంది హై సెక్యూరిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీవల గుజరాత్ లో దొరికినటువంటి ఉగ్రవాద సంస్థలకు చెందినటువంటి వ్యక్తులని అరెస్ట్ చేసి వారిని విచారించినప్పుడు ఒక టాప్ మోస్ట్ ప్లేయర్ కోసం మేము భారతదేశంలోకి వచ్చామన్న ఒక విషయం వాళ్ళ కన్సెషన్ ద్వారా పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఆ విషయాన్ని తెలియజేయడంతో అది విరాట్ కోహ్లీ అయి ఉండవచ్చు అంటూ కూడా అతనికి హై సెక్యూరిటీ ఏర్పాటు చేసి అహ్మదాబాద్ లో జరగబోయేటువంటి క్రికెట్ సందర్భంగా కూడా టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసి కనీసం 200 మంది పోలీసుల ద్వారా ఆ ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి ఎలాంటి విధ్వంసాలు, ఎలాంటి గొడవలు, ఎలాంటివి జరగకుండా అల్లర్ల విషయంలో మాత్రం పోలీసులు తగిన జాగ్రత్తలు చేపట్టారు. ఈ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఒక పార్టీలని వీళ్ళు టార్గెట్ గా చేసుకుని తమ ఏవైతే ఉగ్రవాద సంస్థలు పేరుని ఉనికి కాపాడుకోవడానికి తమని పూర్తిగా మర్చిపోయారు, మరోసారి అలర్జీ క్రియేట్ చేయాలంటూ కూడా అనేక ఉగ్రవాద సంస్థలు భారతదేశంలో తీవ్ర ప్రయత్నాలు జరుపుతున్నప్పటికీ యాంటీ టెర్రరిస్ట్ టీమ్ తో పాటు ఎన్ఐఏ ఎప్పటికప్పుడు ముందుగానే పసిగట్టి వీరు చేస్తున్నటువంటి ప్లానింగ్స్ అన్ని కూడా భగ్నం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పుడు ఇండిగో ఎయిర్లైన్స్ విమానానికి వచ్చినటువంటి కాల్ ఎవరి ద్వారా వచ్చింది, ఏ వైపు నుంచి వచ్చింది, ఏ విషయంపై మాట్లాడారు అనే దానిపై కూడా ఒక పక్క దానిపై విచారణ సాగిస్తా ఉన్నారు. ఎవరిని ఉద్దేశించి ఆ ఫ్లైట్ లో ఎవరైనా ప్రముఖులు ఉన్నట్టయితే వారిని టార్గెట్ గా చేసి ఈ రకంగా బెదిరింపులకు పాల్పడితే ఒక్కసారిగా హెచ్చరించినట్టుంటుందన్న ఉద్దేశంతో ఈ రకమైనటువంటి కాల్ ఏదైనా చేసి ఉండొచ్చా అనే దానిపై కూడా పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, దర్యాప్తు సంస్థలకు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇక్కడ భద్రతా దళాలు కూడా ఇప్పటికే అప్రమత్తమయ్యి భద్రతా దళాలు కూడా ఆ ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి ఆ ప్రయాణికులందరినీ కూడా సురక్షితంగా బయటికి తీసుకొచ్చి ఒక ప్రాంతాన్ని పెట్టి ఈ తనిఖీలు ముగిసిన తర్వాత ఈ భద్రతా దళాలు అందరికీ సెక్యూరిటీని కల్పించి మళ్ళీ తిరిగి వారణాసి పంపించేటువంటి ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంతకు కాల్ చేసినటువంటి వ్యక్తి ఎవరు, ఏ ఉద్దేశంతో చేస్తారు, ఇంకేదైనా ఉగ్రవాద సంస్థలు భారతదేశంలో ఏదైనా ప్లాన్ కి కుట్రబంతున్నారనే దానిపై మాత్రం దీంతో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ సాగిస్తే వారి యొక్క కదలికలన్నీ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. శివన్. ఓకే రవితేజ్, థ్యాంక్ యూ.